అధిక దిగుబడితో పాటు లాభసాటి పంటలు పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధిక సాంద్రత పంటల సాగు, నానో యూరియా, డీఏపీ వాడకం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు అధిక లాభాలు వచ్చే విధంగా పంటల సాగు ప్రోత్సహించాలన్నారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను రైతులకు తెలియజేయాలన్నారు. సన్న రకం వరిని సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని, అదేవిధంగా సన్న రకం పండించిన రైతులకు క్వింటాల్ 500 రూపాయలు ప్రభుత్వం అందజేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ఎలాంటి వరిని పండిస్తే అధిక లాభాలు వస్తాయో అనే విషయాన్ని కూడా రైతులకు సూచించాలని ఆమె తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్న మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు రూపొందించిన వివిధ రకాల పంటలు సాగు చేసే విధంగా శాఖాపరంగా దృష్టి సారిస్తామన్నారు. రైతులకు వివిధ కంపెనీల వల్ల నాణ్యమైన విత్తనాలను అందించకపోవడం వల్ల రైతులు మోసపోతున్నారని, రైతులకు ముందస్తుగానే అన్యాయం జరగకుండా సూచనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వరరెడ్డి, రాజా మధుశేఖర్, ఏడీఏలు సందీప్, శంకర్, రాథోడ్, లక్ష్మీకుమారి, వెంకటేశం, కొమరయ్య, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. సో నేచర్కి అయితే మనం కాంట్ వెళ్ళింది, బట్ మానవ ప్రయత్న ప్రకారంగా మంచి సీడ్స్ వేసి రైతుల నుంచి వాళ్ళకు లాభం వచ్చే విధంగా, అలాగే ప్రభుత్వానికి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ పార్టీలో అందరికీ కష్టం కాకుండా ప్రాసెస్ మీరు రైతులకు అందజేస్తారని డిస్ట్రిక్ట్ అధికారికి ఆ 500 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తుంది కదా, కొంచెం మోటివేట్ చేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. సో మళ్ళీ ఇలాంటి సీడ్స్ రాకుండా మళ్ళీ నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ లోపల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది కాకుండా మీరు మంచి క్వాలిటీ అయితే ఎక్కువ వాళ్ళకు లాభం కావాలి, ప్రొక్యూర్మెంట్ పాఠంలో కూడా అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడాలి. మెయిన్గా ఇప్పుడు ఇది వచ్చి రైస్ కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఎఫ్సిఐకి అండ్ సివిల్ సప్లై. సివిల్ సప్లైకి మన మిడ్ డే మీల్స్కి, స్కూల్స్కి, లేకపోతే షాప్స్కి సన్న రకం ఇప్పుడు మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిలో కూడా నేను వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఉంటాయి రైస్. ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూడడానికి చాలా అండ్ RNR 1074 అంటే తెల్ల మక్స అండ్ PIA 1100 పద్మ, MTU, మహేంద్ర, మంగూర్ అండ్ ఇట్లా ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కువగా వాడటం జరిగింది. సో దీని ద్వారా మనకి చాలా ఇబ్బంది అవుతుంది. సరే యోగా చెప్పినట్టుగా రైతుకు స్వేచ్ఛ ఉంది, ఎలాంటి పంటలైనా పండించుకుంటాడు. కానీ మీరు భాగంగా కనిపించాల్సింది ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఈజ్ ద నెక్స్ట్ స్టేజ్ కదా, మద్దతు ధర ఇవ్వాలి కదా, తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం అవగాహన కనిపించండి. మంచి రకం ఇప్పుడు మన సైంటిస్ట్ చెప్పినట్టుగా అంటే మనకి ఎలాంటి వాడితే ఎక్కువ ఇల్లు వస్తుంది, ఏది వాడితే ఇలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ప్రతిరోజు మీరు లేచి ఫస్ట్ ఏదైతే రైతుల దగ్గరికి ఎగరాలి. సో వాళ్ళ సాధక బాధలు మీకు తెలుసు, వాళ్ళు కూడా చెప్తారు ఎవరైనా పైసలు ఎక్కువ రావాలని చెప్పి చూసుకుంటారు. కానీ ప్రొక్యూర్మెంట్ ఇస్ నెక్స్ట్ స్టేజ్. వాళ్ళు పండిస్తున్నారు, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఎవరు? మనమే కదా. మద్దతు ధర లేకపోతే వాళ్ళంతా ప్రైవేట్ అమ్మడానికి మన దగ్గరికి వస్తున్నారు. సో మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి మద్దతు ధర రావట్లేదు, ఇబ్బంది అవుతుంది, మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే మరి కొంచెం మంచి రకం ఎఫ్సీ నామ్స్ ప్రకారంగా పండిస్తే మనకి అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీ అవుతుందని నా రిక్వెస్ట్. అండ్